వెల్కమ్ టు ద జినీ జాయ్ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్. నేను మీ సరోజిని అంటేనండి. ఇదిగోండి జున్ను ప్రిపరేషన్ మీకు చూపిస్తున్నాను. ఈ జున్ను ఎంతమంది తిన్నారో, ఇది బర్రె పాలతో చేసిన జున్ను. దీని టేస్ట్ ఎట్లా ఉంటుందో నాకు చెప్పండి. నేను చేసింది ఇలాగే ఉంటుందా, లేకపోతే మీరు చేసేది వేరేగా ఉంటుందా తెలిస్తే కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్లు మీకు అందుబాటులో ఉంటాయండి. ఎప్పుడు దాన్నిట్లాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ అండి. బాయ్. హలో అండి, నమస్తే. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో మీకు చూపిస్తాను. ఇందులో ఈ బేసిన్లో నేను నీళ్లు పోసుకున్నాను. నీళ్లు పోసుకున్న తర్వాత ఈ బేసిన్ పెడుతున్నాను. ఇంకా దీన్ని ముట్టిస్తే దీంట్లో పెడుతున్నాను. ఇది పెట్టిన తర్వాత ఏం చేస్తున్నానంటే, ఇది చూడండి, ఇది బర్రె పాలు. 1/2 లీటర్ బర్రె పాలకి 1/2 లీటర్ మామూలు పాలు పోసాను. ఇందులో నేను ఇప్పుడు బెల్లం వేసాను. అది మీకు చూపించలేకపోయాను. బెల్లం వేసాను. ఇదిగోండి, ఇలాచీ పౌడర్ కూడా వేసాను ఇందులో. సో మిరియాలు పౌడర్ కూడా, పెప్పర్, బ్లాక్ పెప్పర్ కూడా వేస్తున్నాను. నేను వేసాను ఆల్రెడీ. సో ఇప్పుడు నేను ఈ వేసి ఒక 15 మినిట్స్ అట్లా ఉంచేసాను. ఎందుకంటే బెల్లంలోనూ అట్లా చెత్త చెదారం ఉంటుంది కనుక అది తీసేయటానికి. ఇదిగోండి, నేను దీన్ని ఇట్లా ఫిల్టర్ చేసేస్తున్నా. ఫిల్టర్ చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ వేసాం కదా, అవి అదిగో చూడండి ఎట్లా ఉన్నాయి. అవి కొంతమంది ఇష్టపడరు, ఒకలాగా నోట్లో వస్తాయని ఇష్టపడరు. అందుకని నేను ఏం చేశాను, ఇది ఇట్లా ఫిల్టర్ చేశాను. చూడండి. సో చూడండి, ఇట్లా ఫిల్టర్ చేసేసి అయిపోయినాయి కదా. ఇది ఈ ఫిల్టర్ చేసిన తర్వాత దీని మీద నేను ఈ మూత పెట్టేస్తున్నా. ఈ మూత పెట్టేస్తున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తున్నా, సిమ్లో పెడుతున్నా. ఒక 10-15 మినిట్స్ అయిపోయేటప్పటికి మనకి ఇందులోంచి ఏమొస్తుందో మీరే చూద్దరు. కానీ వెయిట్ చేయండి ఫ్యూ మినిట్స్. ఇది మనకు మిగిలినాయి కదా, దీంట్లో నేనేం చేస్తానంటే, బియ్యం కడిగిన నీళ్లు ఉన్నాయి కదా మనకి, ఈ బియ్యం కడిగిన నీళ్లు ఇందులో పోస్తే ఈ అల్లము, ఈ మిరియాలు మనకి ఎట్లా వస్తాయి. చూడండి, పప్పు కడిగాను. ఆ పప్పు కడిగిన నీళ్ళన్నీ నేను ఈ మొక్కలకి నీళ్ళు పోయటానికి ఉపయోగపరుస్తాను. ఇవన్నీ పప్పు, బియ్యం కడిగిన నీళ్ళు, అట్లాగే ఈ పాలు, బెల్లం అన్నీ నేను ఫెర్టిలైజర్గా నేను మన మొక్కలకి ఇస్తాను. ఫ్రెండ్స్, మన జున్ను రెడీ అయిపోయిందండి. సో జున్ను రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి తెలుసు ఈ జున్ను టేస్ట్? ఇంకా ఏ విధంగానే చేస్తారా, ఇంకా వేరే చేస్తారా తెలిస్తే నాకు లైక్, షేర్, కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఎట్లా ఉంది? ఇది 3వ రోజు అంట. ఫస్ట్ రోజు బర్రె తాగేసిందంటే, దూడ తాగేసిందంట. నిన్న సెకండ్, మొన్న నైట్ అయింది. ఇదిగో ఇది 3rd డే. సో ఇట్లా వచ్చిందండి. మీరు ఈ జున్ను పాలు కనుక దొరికితే విడిచిపెట్టద్దు. దీంట్లో ప్రోటీన్స్, మినరల్స్, కార్బోహైడ్రేటు, కాల్షియము, వాటరు, జింకు అన్నీ ఉంటాయండి. సో యాంటీబయాటిక్స్ కూడా చాలా ఉంటాయి ఇందులో కనుక. ఇదిగోండి, ఇట్లా వచ్చింది. లాస్ట్లో పెద్ద నీరు ఏమంత మిగలలేదు, కానీ నాట్ గుడ్. మరేమంటారు, టేస్ట్ మాత్రం చాలా అదిరింది. ఓకే, ఇట్లాగే మీరు చేసి ప్రయత్నం చేయండి.